కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం కేంద్రమైన పామరులోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో హుండీలో నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన యశ్వంత్ మున్నా అనే ఇద్దరు వ్యక్తులతో పాటు మైనర్ బాలుడిని పామరు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సిఐ సుధాకర్ వివరాలను వెల్లడించారు. దొంగల వద్ద హుండీలో దోచుకున్నటువంటి 36,000 నగదును 3,600 నగదును చెల్లపల్లిలోని చోరీ చేసిన ఓ మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. నిందితులు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న సిబ్బందిని సిఐ అభినందించారు. కేసుని వితిన్ 1 వీక్లోనే ఛేదించడం జరిగింది. అయితే ఈ కేసులో నిన్నటి దినం అనగా 5/12/2025 తేదీ సాయంత్రం 5:30 గంటల సమయంలో మన పామర్ మార్కెట్ యార్డ్ సమీపంలో ముద్దాయిలు ఒక బైక్ మీద వెళ్తుండగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారి సిబ్బంది సహాయంతో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అలాగే మరొక CCL ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత దర్యాప్తు అనంతరం వారిని గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది.